ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించారు. ముందుగా ప్యారిస్ చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ మెక్రాన్తో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఏఐ సమ్మిట్, గ్లోబల్ సీఈఓల సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. అంతర్జాతీయ కృత్రిమ మేధ మానవాళికి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో లాభదాయకంగా మారేలా చూడాలని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. అత్యాధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించాలని భారత్, ఫ్రాన్స్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్లో 10 భారతీయ అంకుర పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే మార్సేలో మోదీ, మెక్రాన్ భారత నూతన కాన్సులేట్ ను సంయుక్తంగా ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని అక్కడి నుండి నేరుగా అమెరికా చేరుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. గురువారం వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణతో సహా పలు రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం $500 బిలియన్ తీసుకెళ్లాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు రక్షణ సహకార ఫ్రేమ్ వర్క్ ను వచ్చే 10 ఏళ్ల పాటు అమలు చేయాలని నిర్ణయించారు. 2 దేశాల మధ్య మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేయాలని ఇరువురు నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఇంకా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యేలా ఇరు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. ప్రధాని మోదీ 2 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 3 బందీలను విడుదల చేసి శనివారం హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది. ఇక దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయని అక్కడి మీడియా పేర్కొంది. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అధికారులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిపై సర్కార్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, అమెరికాను కలిపే సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెటా సంస్థ చెప్పింది. ఈ ప్రాజెక్టు కోసం $1 బిలియన్ పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 50,000 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుందని వెల్లడించింది. ప్రాజెక్టు వాటర్ వర్త్ గా పిలిచే ఈ సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టు భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలను కలుపుతుంది.